ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఆకాంక్ష. బులెటిన్ లో ముఖ్య హెడ్లైన్స్ చూద్దాం. ఈటెల రాజేందర్ పై దళితుల ఆగ్రహం. ఓడించి తీరుతామని అంతా శపథం. నారాయణ కాలేజీ ముందు బీజేవైఎం ధర్నా. అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపణ. మైనార్ బాలికపై లైంగిక దాడికి యత్నించిన టీచర్. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. హెటిరోకు వ్యతిరేకంగా జనసేన ఆందోళన. తహసీల్దార్కు వినతి పత్రం అందజేత. ఇక డీటెయిల్స్ చూస్తే, దళిత బంధు ఆపాలని ఎన్నికల కమిషన్ కు లేఖ రాసినందుకు నిరసనగా హుజురాబాద్ నియోజకవర్గం వీణవంక మండలం కోర్కల్ గ్రామంలో దళితులు ఈటెల రాజేందర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత ఆయన దిష్టిబొమ్మ శవయాత్ర నిర్వహించి దగ్ధం చేశారు. ఈటెలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దళిత బంధు ఆపిన దళిత ద్రోహి ఈటెల రాజేందర్ ను ఓడించి తీరుతామని అన్నారు. దళిత ద్రోహి ఈటెల దళిత ద్రోహి ఓడిద్దాం 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 ఈటెల 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 దళిత ద్రోహి ఈటెల ఓడిద్దాం 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 ఈటెల లో సంస్థ నిర్వహించిన మిస్టర్ అండ్ మిస్ స్టార్ ఫ్యాషన్ షోలో యువతి యువకులు ప్రదర్శనలో ఆదరగొట్టారు. ర్యాంప్ వాక్, క్యాట్ వాక్లతో ఆహుతులను ఆకట్టుకున్నారు. దక్షిణ భారతదేశంలోని ఔత్సాహికులను ప్రోత్సహించేందుకు ఇటువంటి పోటీలు నిర్వహిస్తున్నామని సంస్థ ఫౌండర్ అండ్ CEO బెన్నీ యాదవ్ తెలిపారు. హైదరాబాద్, విజయవాడ నగరాల్లో ఆడిషన్స్ నిర్వహించామని, వైజాగ్ షోలో 60 మంది పాల్గొన్నారని ఆయన తెలిపారు. ఫ్యాషన్ డిజైనర్ శాండీ, మోడల్ అనిల్ రాథోడ్, డాక్టర్ శ్రీతేజ, రాజు మెరలీల ఆధ్వర్యంలోని జ్యూరీ ఎంపిక చేసిన వారు హైదరాబాద్లో జరిగే ఫైనల్స్లో పాల్గొంటారని వారు చెప్పారు. నన్ను బెన్నీ మిస్టర్ అండ్ మిస్ సో స్టార్కి ఇన్వైట్ చేసినప్పుడు ఐ ఆస్క్డ్ హిమ్ ఎక్కడ చేస్తున్నారని. సో హీ టోల్డ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఫ్యాషన్ అంత ఉండదు అనుకున్నాను, బట్ సీయింగ్ హియర్ టాలెంట్ ఉంది. సో ఇంకా ఇలాంటి షోస్ చాలా కండక్ట్ చేసి ఈ టాలెంట్ని పికప్ చేయాలి ఇక్కడి నుంచి. సో ఐఎమ్ విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ఆల్ ద కంటెస్టెంట్స్. అలానే ఆంధ్రప్రదేశ్ కూడా ఫ్యాషనబుల్లో పైకి వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ వచ్చినందుకు స్పెషల్లీ ఫర్ వైజాగ్ పీపుల్. వీఆర్ డూయింగ్ దిస్ ఇన్ ద సౌత్ ఇండియా, in the cities like Hyderabad, Vijayawada, Visakhapatnam, Bangalore and Warangal.
We successfully done in Hyderabad and Vijayawada auditions, and now we are successfully going through here Vizag auditions. Probably we expected only 30 to 40 registrations, but we have got a lot of response over here. Around 670 to 80 registrations have come here. అండ్ ఇక్కడ ఎవరైతే పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎవ్రీ సిటీ నుంచి మనము 5 to 10 పీపుల్ని సెలెక్ట్ చేసి హైదరాబాద్లో వాళ్ళకి గ్రూమింగ్ సెషన్స్తో పాటు పోర్ట్ఫోలియో షూట్ కూడా కండక్ట్ చేస్తున్నాము. దాంతోపాటు సోస్టార్ మ్యాగజైన్తో పాటు సోస్టార్ యాప్ కూడా లాంచ్ చేస్తూ ఉన్నాము. గ్రూమింగ్ క్లాసెస్లో వీళ్ళకి ఫర్దర్గా ఫ్యాషన్ ఇండస్ట్రీలో వీళ్ళకి ఫర్దర్గా ఇంకేదైనా చూస్ చేసుకోవడానికి కోసం గ్రూమింగ్ క్లాసెస్ అక్కడ పోర్ట్ఫోలియో షూట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫైనల్స్ HICC హైదరాబాద్లో కండక్ట్ చేస్తున్నాము. ఫైనల్స్ సెమీఫైనల్స్ హైదరాబాద్లోనే కండక్ట్ చేస్తున్నాము. అండ్ ద టైటిల్ విన్నర్గా మిస్టర్ సోస్టార్ మిస్ సోస్టార్గా కండక్ట్ చేస్తున్నాము 1 lakh క్యాష్ ప్రైజ్తో. అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. Thank you to Mr. Benny for calling me here, and I'm very glad to see again Vizag is a very huge platform for all the young stars who are interested in modeling and who want to make a career from the modeling and acting. And this is a great opportunity for all the young contestants who want to become a super model and the super actress and all. So thank you so much all the media partners support us and make to all the contestants growth of good luck all. Thank you. వికారాబాద్ జిల్లా పరిగి మండల చిగురాల్పల్లి గ్రామ రైతులు పొలాలకు వెళ్లాలంటే 3 వాగులు దాటాలి. ఈ ఏడాది 500 ఎకరాల్లో పంటలను సాగు చేసి రైతులు పొలాలకు వెళ్లేందుకు ఆ వాగులపై తాత్కాలికంగా వంతెన నిర్మించుకున్నారు. భారీ వర్షాలకు వాగులు ఉప్పొంగటంతో పంటలను ఇంటికి తీసుకువెళ్లటం ఇబ్బందికరంగా మారింది. ఇబ్బందులు పడుతూ పంటలను ఎడ్లబండి ద్వారానే తరలించారు. ఏటా ఇలాంటి పరిస్థితి తమకు సర్వసాధారణంగా మారిందని, తమ గోడు పట్టించుకునేవారు లేరని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. లేసప్పుడు దాంతుండే ఏమడుకుంటే అడగకుండే అన్నాను పగదాక బయట కాదురా ఇసటి ఉండేవారా ఇంకా ఎటు చెప్పములే అన్నావు ఎవరితో ఉండి అవి చూసుకొని సామాన్లు మనం బయటకు వచ్చి మరి పక్కన అందరు కనిపిస్తాయి హైదరాబాద్ కేపీహెచ్పీ కాలనీలో నారాయణ కళాశాల ముందు బీజేవైఎం నేతలు ధర్నా నిర్వహించారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ కాలేజీపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో కళాశాల గేటు ముందు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ధర్నా చేస్తున్న బీజేవైఎం నేతలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. కళాశాల అధిక ఫీజులను వెంటనే నశించాలి. అధిక ఫీజులు వసూలు చేస్తున్న నారాయణ కళాశాల యాజమాన్యం నశించాలి నశించాలి నశించాలి. విద్యార్థులపై నారాయణ కళాశాల మొండి వైఖరి. భారతీయ జనతా యువ మోర్చా ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం. చర్యలు తీసుకోవాలి. అధిక ఫీజులు వసూలు చేస్తున్న నారాయణ కళాశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలి. అధిక ఫీజులు వసూలు చేస్తున్న నారాయణ కళాశాలపై వెంటనే
ఈరోజు భారతీయ జనతా యువమోర్చా షెర్లింగంపల్లి అసెంబ్లీ కన్వీనర్ మిత్రులు రామకృష్ణ ఆధ్వర్యంలో నారాయణ కళాశాలల యాజమాన్యం పేరెంట్స్పై అధిక ఫీజుల భారం మోపి పేరెంట్స్ను ఇబ్బంది పెడుతున్నటువంటి తరుణంలో ఇవాళ ఈ నారాయణ కళాశాల ముందు నిరసన వ్యక్తం చేయడం కోసం ఈ ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఒక దిక్కు కరోనా కష్టకాలాలతోటి తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పిల్లల తల్లిదండ్రులను ఇవాళ వేధిస్తున్నటువంటి నారాయణ కళాశాల యాజమాన్యం నేను ఇవాళ వారిని ఒకటే కోరుతూ ఉన్నాను. ఇవాళ ఒక దిక్కు కరోనా కష్టకాలం, మరొక దిక్కు పండుగల సీజను, ఒక దిక్కు రైతన్నలు అకాల వర్షాలతోటి ఇవాళ చాలామంది నష్టమైనటువంటి పరిస్థితులలో ఇవాళ విద్యార్థులపై చదువుకున్నటువంటి కళాశాల విద్యార్థులపై ఫీజుల భారం మోపడం ఎంతవరకు సమంజసమని చెప్పేసి ఇవాళ నారాయణ కళాశాల యాజమాన్యాన్ని నేను కోరుతా ఉన్నాను. ఒక కళాశాల విద్యార్థికి ఫీజు తగ్గట్లేదు. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ బోర్డు సంబంధించినటువంటి వ్యవస్థ ఏదైతే కళాశాలలో ఒక ఫీజు డిక్లరేషన్ చేసిందో ఆ యొక్క ఫీజును ఏ ఒక్క కళాశాల కూడా అమలు పరచట్లేదు. అంటే ఇవాళ రకరకాల కోర్సులు పెట్టి రకరకాల కాలేజీలలో పెట్టి ఇవాళ రకరకాల ఫీజులతోటి ఇవాళ దోచుకుంటా ఉన్నారు. ఇవాళ స్పార్క్ అంట. తూర్పు గోదావరి జిల్లా మాకవరపాలెం మండలం లచ్చన్నపాలెం గ్రామానికి చెందిన కిల్లంపల్లి శ్రీను, కన్నబాబు, శివ, ప్రసాద్లు అదే గ్రామానికి చెందిన పోతుల రాజుబాబు, వరాహాల బాబుకు 7 ఏళ్ల క్రితం 4 లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చారు. శ్రీను తన తమ్ముడు గోవింద్కు గుండె ఆపరేషన్ చేయించాలని అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని రాజుబాబు వ్యవహారాల బాబును అడిగాడు. అయితే వారిపై రాజుబాబు, వ్యవహారాల బాబు కర్రలు, కత్తితో దాడి చేశారు. ఇద్దరికి తలపై తీవ్ర గాయాలయ్యాయి. మరొకరి కాలు విరిగిపోవడంతో వారిని చికిత్స కోసం నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు. దీంతో మాకవరపాలెం పోలీసులు బాధితుల నుంచి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనుకోకండి, మేము గ్రంథంలో బేసిక్గా వాళ్ళ చెట్లు మొత్తం మా ఇంట్లోకి వచ్చేసాయి. దట్టంలో మాకేమో మేము డబ్బులు ఇచ్చాము అప్పు. ఆ డబ్బులు ఈ చెట్ల గురించి అడగడానికి ఇల్లు అడుగుతున్నాం, వాళ్ళు వెనకాల నుంచి కత్తిరెట్టుకొని వచ్చి నరికేశారు. అంతే జరిగింది. ఎవరెవరు? పోతల రాజుబాబు, పోతల వరహాల బాబు, వాళ్ళ ఫ్యామిలీస్ 3 ఆడవాళ్ళు ఉన్నారు ఇంట్లో. వాళ్ళు 3 కత్తులను ఇచ్చారు, వీళ్ళు నరికేశారండి. గొడవ అవ్వలేదు అక్కడ? గొడవ అడిగామండి, డబ్బులు ఇవ్వండి, ఎప్పుడు ఇస్తారు, లేకపోతే చెట్లు తీసేయమంటారని అడిగాము. అడిగితే మేము మాట్లాడుతున్నా ఆలోచన అడిగేశారు. అన్ని డబ్బులు కూడా ఆయన దగ్గర ఉన్నాయండి. ఆడ హార్ట్ ఫెయిల్ అయిపోయి అక్కడ ఉన్నాడు వైజాగ్లో. వాటి డబ్బులు కూడా ఇవ్వమని మేము అడిగితే ఆ డబ్బులు పట్టుకెళ్ళని చెప్పేసి మేము అడిగాం. అడిగితే తిరగబడి ఎలా కొట్టారు. ఎర్రయ్యమ్మని డబ్బుల గురించి అడిగాం. అమ్మ ఇలా నీకు బాగాలేదు, ఆయన హార్ట్ పేషెంట్తో హాస్పిటల్లో ఉన్నాడు, మీరు ఇవ్వాల్సిన డబ్బులు మాకు ఇస్తే ఆయనకి ఆ సర్జరీ చేయించి నేను బతికించుకొని తీసుకొస్తాను డబ్బులు అడుగుతుంటే, ఈలోగా ఎవరైతే పోతల రాజుబాబు, పోతల వరహాల బాబు, ఈ కొడుకులైనటువంటి లచ్చబ్బాయి కొడుకులైన వీళ్ళిద్దరూ కూడా మా పైన కత్తులతో కర్రలతో దాడి చేసి మా పెద్దనైనటువంటి కిల్లంపల్లి శ్రీను తల మీద తీవ్రంగా ఇంజురీ చేసి, అదేవిధంగా నాకు కిల్లంపల్లి వెంకట కన్నబాబు అని నేను నా పైన కూడా తలపైన గట్టిగా కొట్టి కాళ్ళపైన ఫ్రాక్చర్ చేసి
అదేవిధంగా కిల్లంపల్లి శివ అనేటువంటి మా తమ్ముడికి ఆయనకు కూడా కాలు ఇరిగేటట్టు కత్తితో నరికి మమ్మల్ని నానా ఇబ్బందులు పెట్టి మా తమ్ముడైనటువంటి కూడా కిల్లంపల్లి ప్రసాద్ మీద కూడా దౌర్జన్యం చేసి ఇద్దరన్నదమ్ములు ఇంట్లో పోయి దాక్కొని మేము రోడ్ల మీద పడి ఏడుతుంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ దుర్భాషలు ఆడుతూ మమ్మల్ని నానా ఇబ్బంది పెట్టి మా పరిస్థితిని ఈ దారికి తీసుకురావడం గల కారణం అయినటువంటి కిల్లంపల్లి మా అయినటువంటి పోతల లచ్చబ్బాయి కొడుకులు పోతల రాజబాబు అండ్ పోతల వరహాల బాబు, ఆయన పోతల లచ్చబ్బాయి గారి భార్య అయినటువంటి పోతల ఎర్రయ్యమ్మ, ఆయన భార్య పోతల రాజబాబు భార్య అయినటువంటి నాగమణి, వీళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ పోలీసు వారిని కోరుతూ. ఇక సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మిలాదునబీ పర్వదినం సందర్భంగా నాల్సబ్గడ్డ మదీనా చౌరస్తాలో మహమ్మద్ ప్రవక్త జీవిత విశేషాలు తెలిపి ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా ముస్లిం సమాజానికి ఆయన ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. मॉडल इधर आओ। इंटक जरगंడి అమ్మా. इधर से उधर जाएंगे. भाई उधर जाओ पीछे आओ, सामने आओ, तो सामने इधर आ जाओ अपना, इधर आ जाओ ऐसे अरे ना कहां गया यार बेटा, खाना का तो पता नहीं, आप कभी आना जा जगी साहब काम कर मार दिया मैं पूरा और भाई वाला बड़े अब ये तो मारो बिस्मिल्लाह बोलो जी क्या बोलना पीछे पूरा बड़ा है अंदर एक फोटो आगे चलो आगे ఇక గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోని భానోదయ పబ్లిక్ స్కూల్లో 14 సంవత్సరాల బాలికను టీచర్ తన రూమ్లోకి పిలిచి లైంగిక దాడికి ప్రయత్నించాడు. ఈ విషయం బాలిక కుటుంబ సభ్యులకు చెప్పింది. దీంతో బంధువులు ఆ కీచక ఉపాధ్యాయుడిని ఈడ్చుకొని పోలీస్ స్టేషన్కు తీసుకుని పోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చేస్తుంటే అమ్మాయి భయపడి ఏడుస్తుంది. ఏంటి రోజు హాలిడేస్ ఇచ్చేసారు, 4 రోజులు ఇంట్లో ఉంది. హాలిడేస్ తర్వాత ఇవాళ స్కూల్కి వెళ్తూ ఏడుస్తుంటే ఏంటమ్మా ఏడుస్తుందాం అంటే ఇవాళ చెప్పింది హాలిడేస్ ఇచ్చారుగా వెళ్ళమ్మా అని చెప్తుంటే ఇవాళ చెప్తుంది లేదు మమ్మీ ఇలా బ్యాడ్గా బిహేవ్ చేస్తున్నారు సారు, ఇలా నేను వెళ్ళను స్కూల్కి అని ఏడుస్తుంటే సరే అని చెప్పేసి నేను రోజులాగే స్కూల్కి వెళ్ళమ్మా ఏదన్నా ఉంటే నేను మాట్లాడతాను సార్తో అని చెప్పేసి పంపించేశాను. సరే మధ్యాహ్నం వెళ్ళి మాట్లాడాను. అమ్మాయి బయటకు పిలిపించి ఏందమ్మా ఎందుకు ఏడ్చాను మాట్లాడితే చేతులు పట్టుకొని ఇట్లా సంగతి మమ్మీ ఇలా బ్యాడ్గా బిహేవ్ చేశారు సార్ అని చెప్తే సరేలేమ్మా నేను మాట్లాడతానని వాళ్ళ డాడీకి ఫోన్ చేసి పిలిపించి వాళ్ళ డాడీకి ఇట్లా సంగతి అండి ఇట్లా జరిగిందని చెప్తే
అప్పుడు వాళ్ళ డాడీ అందరినీ పిలిపించి ఇట్లా చేశారండి, ఇట్లా బ్యాడ్గా బిహేవ్ చేస్తున్నారు. ఏం చేయాలి అసలు ఇలాంటి పంతుల్ని? మీరు స్కూల్కి ఆడపిల్లని పంపించాలంటే అసలు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? వాళ్ళని ఏం చేయాలి? అసలు మాకు బయటికి పంపి 8వ తరగతి చదువుతున్నటువంటి భానోదయ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నటువంటి ఒక పిల్ల తల్లిదండ్రులతో పాటు పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ పైన ఆ స్కూల్కి సంబంధించినటువంటి డైరెక్టర్ కమ్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆ పిల్ల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్లు, తన కూతురు లాంటి దానివని అంటూ చేయి పట్టుకొని దగ్గరకు తీసుకున్నట్టు, హక్ చేసుకున్నట్టు, అలాగే తనని లిప్ పైన కిస్ చేసినట్టు పాప ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదును తీసుకొని దీనికి బాధ్యులైనటువంటి డైరెక్టర్ కమ్ మాస్టర్ గారిని స్టేషన్కి తీసుకురావడం జరిగింది. దీనిపైన కేసు నమోదు చేసి వారికి తగిన శిక్ష పడేలా చర్య తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. యాక్ట్స్ పోక్సో యాక్ట్ ఉంటుంది. తర్వాత ఆడపిల్ల కాబట్టి ఆడపిల్లకి చెందినటువంటి ఐపీసీ చట్టాలను కూడా పెట్టడం జరుగుతుంది. ఇక గుంటూరులో టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ఇంటి వద్ద సోమవారం రాత్రి హై డ్రామా నడిచింది. విశాఖ జిల్లా నర్సీపట్నం సిఐ శ్రీనివాసరావు తన సిబ్బందితో ఆనంద్ బాబు ఇంటికి వెళ్లి గంజాయి రవాణాకు సంబంధించిన ఆధారాలు ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు. ఏ అధికారులతో ప్రభుత్వంపై మాట్లాడారో చెబితే స్టేట్మెంట్ రికార్డు చేసుకుంటామని తెలిపారు. నోటీస్ తీసుకునేందుకు ఆయన నిరాకరించడంతో పోలీసులు వెళ్లిపోయారు. రాత్రి సమయంలో పోలీసులు తన ఇంటికి రావడంపై ఆనంద్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు కూడా బాధ్యత పనిచేశారు. ఇటువంటి దరిద్ర పనులను, ఇటువంటి పనికిమాలిన పనులు మేము చేయలేదు. అధికారంలో లేనాడు, అధికారంలో ఉన్నవాడు తప్పు చేస్తే ఎత్తి చూపిస్తే తప్పు ఇక్కడ జరుగుతుంది, ఇక్కడ ఏం జరిగిందని అడిగితే నువ్వు అడిగినాడిని అంతోడని ఇంతోడని లేదు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర వచ్చి కింద స్థాయి కార్యకర్త నోటీసులు ఇవ్వడం, మరీ చిన్నవాడైతే తీసుకుపోయి కేసులు పెట్టేయడం. కేవలం దళితులనే, కేవలం దళితులని, కేవలం దళితులని, అంత మించి చేయలేదు. కేవలం దళితులని అన్నెసరీ లాండ్ ఆర్డర్ కాపాడాల్సిన వాళ్ళు అన్నెసరీ మీరే లాండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ చేస్తున్నారు. మీరు అడిచిన మీరు ప్రకారం మీరు మార్నింగ్ అవర్స్ ఉంటాయి, ఆయన అవైలబుల్ ఉంటాడు, ఎప్పుడు కావాలంటే ఇప్పుడు రావచ్చు. రాత్రి 10 తర్వాత ఇంటి దగ్గరికి వచ్చి మీరు అడగాల్సిన పర్మిషన్ ఏమైనా ఎమర్జెన్సీ కేసు అయితే మీరు అనుకోవచ్చు. కాదు, మీరు ఈ టైంలో వచ్చి ఏదో మునిగిపోయినట్టు ఈ టైంలో వచ్చి కేసులని జనాల్ని భయభ్రాంతులు గురించి పనిచేయాల్సిన అవసరం ఏంటి? అన్నెసరీ మీరే లాండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ చేస్తున్నారు. మీరు అదే విషయం నేను ఏదన్నానో దానికి కట్టుబడి ఉన్నాను. అది పొలిటికల్ స్టేట్మెంట్ ఖచ్చితంగా. ఈరోజు టీడీపీ నేత మాజీ మంత్రివర్యులు ఆనంద్ బాబు గారు చోటు చేసుకుంది. ఈరోజు టీడీపీ నేత మాజీ మంత్రివర్యులు బాబు సైలెంట్ చెప్పండి సార్, మీరు చెప్పండి. మాజీ మంత్రివర్యులు నక్కా ఆనంద్ బాబు గారు ఈరోజు ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. ప్రెస్ మీట్లో గంజాయి స్మగ్లింగ్ అనేది నాయకులకు తెలియకుండా, నాయకులు ప్రమేయం లేకుండా గంజాయి స్మగ్లింగ్ అనేది జరగదు. ఖచ్చితంగా చాలామంది నాయకులు ఈ గంజాయి స్మగ్లింగ్లో ఇన్వాల్వ్ ఉన్నారని చెప్పి ఈరోజు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఖచ్చితంగా, ఎందుకంటే అది
ఇటువంటి ఇది చాలా సీరియస్ క్రైమ్ గంజాయి అనేది. ఇందులో ఏమైనా సమాచారం లేకుండా సార్ మాట్లాడి ఉండరు. ఏమైనా ఎవరైనా పేర్లు ఉన్నాయా, ఎవరెవరు నాయకులు ఏమైనా సార్కి తెలిసి ఎవరైనా స్మగ్లింగ్ చేస్తున్నారా అనేది. మెదక్ జిల్లా నిజాంపేట్ మండలం కల్వకుంట గ్రామంలో సబ్ స్టేషన్లో నవీన్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. సబ్ స్టేషన్లో నవీన్ ఉరివేసుకొని మృతి చెందాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రామాయపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక విశాఖ జిల్లాలో హెటిరో పరిశ్రమకు వ్యతిరేకంగా జనసేన పార్టీ ఆందోళన చేపట్టింది. పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలం రాజయ్యపేట సమీపంలోని హెటిరో ఔషధ పరిశ్రమ నుండి విడుదలయ్యే వ్యర్థ రసాయన పదార్థాలను సముద్రంలో కలిపేందుకు పైప్ లైన్ నిర్మాణం చేపట్టారు. ఈ నిర్మాణాన్ని విరమించుకోవాలని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శివదత్, అనకాపల్లి పార్లమెంట్ రీజనల్ సెక్రటరీ గిడ్డం బుజ్జి ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. తర్వాత బైక్ ర్యాలీగా నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొని తహసీల్దార్ వివి రమణకు వినతి పత్రం సమర్పించారు. కిందకెట్టు ఓకే. గవర్నమెంట్ అంటారు వాళ్ళు కంపెనీ ఫెన్సింగ్ అటు ఇటు ఉన్న ఫెన్సింగ్ మిడిల్ మొత్తం అంతా కంపెనీదే కానీ సముద్రం కూడా కంపెనీ. అక్కడ నుంచి మనకి బీచ్ ఉంటుంది కదా, అది ఫారెస్ట్ ఎంట్రన్స్ లో అది అక్కడ దాన్ని లాక్. అది ఎలా అసలు దీనికి పర్మిషన్ ఎవరు ఇచ్చారు? ప్రైవేట్ది సార్. పైప్ లైన్ వేసుకున్నా కానీ వేస్ట్ వెళ్ళకుండా ఇక్కడ అలాగే అడ్డుకుంటారు. అది కదా ఫారెస్ట్ లో అసలు పర్మిషన్ ఎవరైనా సెంట్రల్ గవర్నమెంట్ అసలు నుంచి తెచ్చుకోవాలి ఫారెస్ట్ లో. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఈటెల రాజేందర్ పై దళితుల ఆగ్రహం, ఓడించి తీరుతామని అంతా శపథం. నారాయణ కాలేజీ ముందు బీజేవైఎం ధర్నా, అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపణ. మైనార్ బాలికపై లైంగిక దాడికి యత్నించిన టీచర్, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. హెటిరోకు వ్యతిరేకంగా జనసేన ఆందోళన, తహసీల్దార్కు వినతి పత్రం అందజేత. ఇవి బులెటిన్ అప్డేట్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.